టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ ఫ్యామిలీకి దూరం అయ్యారన్న టాపిక్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కవిత కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అటు ఫ్యామిలీ కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ మౌనం వహించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కవిత ఎలా ఉండేది, ఇప్పుడు కవిత ఒంటరి అయ్యారన్న టాక్ కూడా నడుస్తోంది. కవిత విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ డోర్స్ శాశ్వతంగా క్లోజ్ చేసిందా లేక ఇది తాత్కాలికమేనా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత కూడా అంతే మొండిగా తన పని తాను చేసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తండ్రి కేసీఆర్ కు మద్దతుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత ట్వీట్ చేయడం చర్చగా మారింది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎడిటర్ భరత్ ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ పెద్దలు ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు, చదివారు ఏంటంటే కవితకి కేసీఆర్ కు మద్దతుగా కాళేశ్వరం వ్యవహారంలో ఇవాళ ట్వీట్ చేశారు. ఓకే, సో లాస్ట్ కేసీఆర్ విషయంలో కాళేశ్వరం కమిషన్ పిలవడానికి వ్యతిరేకంగా ఆమె ధర్నా చేశారు. కానీ లాస్ట్ 2 డేస్గా తీన్మార్ మల్లన్న వర్సెస్ జాగృతి అయినప్పుడు ఒక్క మధుసూదనాచారి శాసనసభ శాసన మండలి పక్ష నేత తప్ప ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు. కేసీఆర్ కాలేదు, కేటీఆర్ కాలేదు, హరీష్ రావు కాలేదు. ఒక విధంగా ఫ్యామిలీ వెలేసిందా, ఇంటి ఆడబిడ్డకు ఈ విధంగా జరుగుతుంటే ఒక విధంగా ఆమెను ఒక మాట అన్నారని కొద్దిమంది హర్ట్ అయ్యి అక్కడ తీన్మార్ మల్లన్న కార్యాలయం దాకా వెళ్తుంటే ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెస్పాన్స్ వచ్చింది. పొన్నం ప్రభాకర్ సపోర్ట్ గా మాట్లాడారు, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ గా మాట్లాడారు. కానీ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా సపోర్ట్ మాట్లాడలేదు, ఎక్సెప్ట్ మధుసూదనాచారి ప్రకటన తప్ప రిలీజ్ చేయలేదు. సో ఈ విషయంలో మనకంటే ఎక్కువ కేసీఆర్ మరో కూతురు ఉన్నారు మనతో పాటు. కేసీఆర్ అన్న కూతురు, ఆమెను కూడా కూతురుగా అంటే 10 సంవత్సరాల క్రితం వరకు కూడా నా బిడ్డ, పెద్ద బిడ్డ అని చెప్పుకునేవాళ్ళు, అంతేనా రమ్యారావు గారిని? సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకముందు, ఆర్ఎల్డీలో జాయిన్ కాకముందు ఆమెను కూడా పెద్ద బిడ్డ అని చెప్పుకునేవాళ్ళు. సో రమ్యారావు గారు, ఏమైంది, ఎందుకు మౌనం కేసీఆర్ సైడ్ నుంచి ఇంత ఈ ఇన్సిడెంట్ జరుగుతుంటే? ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలంగాణ వచ్చినాక ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలంగాణ ప్రజలు ఊహించి ఉండరు, కేసీఆర్ గారు ఊహించి ఉండరు. మరి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కులగణన చేసి విజయవంతంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని విజయవంతంగా మేము చేస్తే, ఈరోజు బిల్లు పాస్ చేసుకొని ఆర్డినెన్స్ తెచ్చే విధంగా మేము చేస్తే సంబరాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయాలి, బీసీ ప్రజలు చేసుకోవాలి. కానీ ఎవరికి వాళ్ళు మేము అని హైజాక్ చేసుకునే విధంగా మాట్లాడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, సంబరాలు చేసుకోవడాలు, ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూసి కూడా అసలు పోరాటం ఎవరిది, చేసింది ఎవరిది, ఈరోజు మరి ఏం జరుగుతున్నది అనేది అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కవిత జాగృతి తరపున బీసీ ఉద్యమం చేస్తూనే ఉంది, పోరాటం చేస్తూనే ఉంది కదా, అందుకని సంబరాలు చేసుకుంటారు. గత కొన్నేళ్లుగా అనకండి మీరు, కవిత జైల్లో ఉన్నప్పుడు మా పార్టీ ప్రక్రియ స్టార్ట్ చేసింది. అప్పుడు కవిత జైల్లో ఉంది. గత కొన్నేళ్లు అనకండి, ఇది కంప్లీట్గా కాంగ్రెస్కే దీనిది క్రెడిట్ ఉంటది. ఇది కాంగ్రెస్ విజయం, ఇది ఎవరిది కూడా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో చెప్పడం కాదండి, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇదేం నేను నా పార్టీ గురించి నేను చెప్పుకునేది కాదు కదా, ఇది వాస్తవం కదా. ఇది టోటల్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ తెలుసు కదా. ఇది కులగణన ఏ రకంగా చేపట్టిండ్రు, ఏ రకంగా మా పీసీసీ చీఫ్ ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పిండ్రు, మా రాహుల్ గాంధీ గారు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయమన్నారు, అదే దేశవ్యాప్తంగా చేయాలని అనుకుంటున్న సందర్భంలో మరి ఇది నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం కాదు. బీసీలకు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు. అంటే ఓకే, ఇది వేరు, క్రెడిట్ ఎవరిది ఏదన్నా పక్కన పెడితే మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీరు పెద్ద బిడ్డ కేసీఆర్ కు పెద్ద బిడ్డ మీద ఇదివరకే కోపం వచ్చింది, 10-12 ఏళ్ల క్రితమే కోపం వచ్చింది. ఇప్పుడు చిన్న బిడ్డ మీద ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అది నా మీద కోపం రావడము అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి.
ఈ రోజు ఇదే కవిత ఆ రోజు నాకు వచ్చిన పరిస్థితికి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని కొంచెమైనా దాని గురించి ఆలోచించి అర్థం చేసుకొని ఉండుంటే ఈ రోజు కవితకి ఈ పరిస్థితి రాకుండే. కానీ ఇప్పుడు అర్థం ప్రజలకు అయోమయంలో ఉంచేస్తుంది కవిత చేసే ప్రవర్తన. ఏంటి అంటే కేసీఆర్ నా నాయకుడు, నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్పుకుంటూ మరి ఈరోజు 42% డిక్లరేషన్ మేం చేస్తే దానికి మరి బీఆర్ఎస్ పార్టీ స్వాగతించలేదు. కవిత మట్టుకు సంబరాలు చేసుకుంది. సరే అంటే మరి నేను అనేది సంబరాలు చేసుకుంటే తప్పే ఉంది, తప్పేమనట్లేదండి. బీసీలకు వస్తే సంబరాలు చేసుకోవద్దా? సంబరాలు చేసుకోవాలండి, చేసుకోవద్దు అని నేను అనట్లేదు, చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు, బీఆర్ఎస్ ఎందుకు ఇది జరుగుతున్న పరిణామాలను ఖండించట్లేదు అని మీరు అడిగిన దానికి నేను చెప్పబోతున్నాను కదా. మరి ఇప్పుడు కేసీఆర్ అయిన దేవుడు, కేసీఆర్ నాయకత్వమే నేను ఒప్పుకుంటా, వేరే వాళ్ళ నాయకత్వం ఒప్పుకోను అన్న కవిత, మరి కేసీఆర్ గారు మంచైనా చెడ్డైనా ఆయన ఏ స్టాండ్ తీసుకున్నా అధినేతగా దాన్ని పార్టీలు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా గౌరవించాలి. మేము కూడా మా ముఖ్యమంత్రి గారు, మా పీసీ చీఫ్ ఏ కాల్ ఇచ్చినా ఏ చెప్పినా మేము శిరసాహిస్తాం, అట్లనే ఫాలో అవుతాం. సేమ్ కవిత కూడా ఇక్కడ అదే ఫాలో అవ్వాలి కదా. అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్పందించదు 42% రిజర్వేషన్ మీద, కవితనేమో సంబరాలు చేసుకుంటారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారిని అల్టిమేట్ గా అవమానించినట్టే కదా ప్రజల ముందు. అంటే నేనే కరెక్ట్ ఉన్నా, నాన్న కరెక్ట్ లేడు అని. మరి గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కవిత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇదే రిజర్వేషన్ తగ్గించినప్పుడు మాట్లాడని కవిత ఈ రోజు మటుకు మరి ప్రతిపక్షంలో కేసీఆర్ గారు ఉండగానే ఈ రోజు మా పార్టీ డిక్లరేషన్ చేయగానే ఈ రోజు సంబరాలు చేసుకుంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారండి? అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ చేస్తే కనుక అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ బిల్లుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది కదా, సపోర్ట్ చేయకుండా లేదు కదా. ఎడ్యుకేషన్, హెల్త్, విద్యా, ఉద్యోగ రంగాల్లో, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లో సపోర్ట్ చేసింది కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా సపోర్ట్ చేస్తారు కదా. సరే ఆమె సంబరాలు చేసుకున్నదని చెప్పి పూర్తిగా మాట్లాడకుండా ఉన్నారా? అది జరిగింది వేరు. ఇప్పుడు ఒక ఆమె చాలా హట్ అయింది ఆ విషయంలో, తను మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె హట్ అయింది. హట్ అయినప్పుడు పార్టీ నుంచి కాకుండా తీన్మార్ మల్లన్న కూడా కామెంట్ చేశారు ఆమెకు. మరి కాంగ్రెస్ సపోర్ట్ అని నాకు అనిపిస్తుంది బీఆర్ఎస్ కంటే అని చెప్పి అన్నారు. మీ పార్టీ సపోర్ట్ అని, మీ పార్టీ సపోర్ట్ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని చెప్తున్నారు ఆయన. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు లేదండి. లేదు భరత్ గారు, కవిత చేసుకునే సంబరాలు చూస్తున్నా, మళ్ళానే చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నా అసలు మరి ఇక నవ్వుకునే రకంగానే ఉన్నది కానీ ఇంకా ఏ రకంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉన్నది అని అనుకుంటూ సామెతను మాట్లాడేదానికి కూడా కొంచెం ఒక సందర్భం ఉంటది. కానీ మళ్ళా మాట్లాడిన దానికి కవిత రియాక్ట్ అయింది. డిక్లరేషన్ చేసింది మేము, ఒకరు తిట్టుకోవడం ఏంది, ఒకరు కొట్టుకోవడం ఏంది, దీన్ని ఎటు డైవర్ట్ చేస్తున్నారు. సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితిని ఈ రోజు గజిబిజిగా గందరగోళంగా చేసి వదిలేసిండ్రు. ఇప్పుడు కవిత మళ్ళా మాట్లాడిన దానికి, కవిత రియాక్ట్ అయిన దానికి ఇప్పుడు కేసీఆర్ గారు స్పందించట్లేదు అని మీలాంటి మీడియా వాళ్ళు కన్న తండ్రి స్పందించట్లేదు అని దాన్ని ఇప్పుడు వేరే రకంగా చేసి, కన్న తండ్రే కాదు సరే కేసీఆర్ చాలా విషయాల్లో స్పందించడు. కేటీఆర్ రోజు 2 ట్వీట్స్ చేశారు, నిన్న మొన్న. హరీష్ రావు ఇంకెవరు కూడా పెద్ద లీడర్ ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడలేదు. బీఆర్ఎస్ నుంచి అయితే సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ లోనే ఉంది. ఇవాళ కూడా ఆమె మరి కేటీఆర్ ఫార్ములా 1 రేసు నోటీసుల విషయంలో ప్రభుత్వాన్ని ఖండించారు. కేసీఆర్ గురించి అయితే ధర్నా చేశారు ధర్నా చౌక్ లో. అవునండి, ఫార్ములా రైస్ లో ట్వీట్ పెట్టింది, మళ్ళీ నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోనన్నది, మళ్ళీ కేసీఆర్ కోసం ధర్నా చేస్తా అని మళ్ళీ ధర్నా చేసింది. మరి అదే కేసీఆర్ గారు మరి చెప్పిన దానికి కూడా అన్ని ఫాలో అవ్వాలి కదా. ఎక్కడ అవుతున్నది? ఇప్పుడు అధినేత తీసుకున్న స్టాండ్ కు దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. కానీ అధినేత అనడం కాదండి, ఏమన్నా అంటేనేమో నేను సంస్థ జాగృతి అంటుంది, మళ్ళీ నేను బీఆర్ఎస్ లోనే ఉంటున్నా అంటుంది. మరి ఏంది కన్ఫ్యూజేషన్? అంటే విపక్షంలో ఉండి విపక్ష నేతలుగా వీళ్ళు ఉండలేకపోతున్నారా? మళ్ళీ అది ఇది 2 సైమల్టేనియస్ గా నడిపిస్తాము అని ఎవరిని తను బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గానే ఉన్నారు. జాగృతి అనేది తన సొంత సంస్థ కదా, కొన్నేళ్ల నుంచి నడుస్తుంది. అదేనండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీయే కదా, జాగృతి ఎమ్మెల్సీ కాదు కదా. సో మరి బీఆర్ఎస్ లైన్ లోనే ఉండాలి కదా.
బీఆర్ఎస్ వ్యతిరేకించమని చెప్పారు. ఇవాళ ధర్నా బీఆర్ఎస్ చేశారు. పార్టీ చేయమని లేదు కదా బీఆర్ఎస్ attack పార్టీ మల్లన్న ధర్నా మీద. చేశారు 42% గురించి ఇందిరా పార్క్ లో. కాదు భరత్ గారు, ఇప్పుడు మల్లన్నకు కవితకు జరిగిన ఇష్యూలో బీఆర్ఎస్ వెళ్ళి దాడులు చేయమని చెప్పలేదు కదా. మల్లన్న మాట్లాడిన చేశారు కదా మహాటి. నిరసన చెయ్యాలి. ఒక మాట ఇక్కడ కేటీఆర్ మీద థంబ్నెయిల్స్ రాంగ్ గా పెట్టారని మహాటీవీ మీద దాడి చేశారు కదా. మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కూడా దాన్ని ఖండించారు కదా, వెళ్ళి చేశారు కదా. మరి కవిత విషయంలో ఎందుకు రావట్లేదు అని చెప్తున్నా. మీరన్నది కవిత విషయంలో దాడులు చేయకపోని అట్లీస్ట్ ఆమెకు సపోర్ట్ గా స్టేట్మెంట్ ఇట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని ఎందుకు రావట్లేదు అని నేను ఫ్యామిలీ మెంబర్ గా అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అవును భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ గా అడగట్లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ గా నేను అడగట్లేదు, ఫ్యామిలీ మెంబర్ గా ఎందుకు, ఏం జరుగుతుంది అసలు? ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగి మా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేసీఆర్ గారు విపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీకి అధినేత, మరి ఆయన చెప్పినట్టు ఆయన తీసుకున్న ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఆయన డిసైడ్ చేసినట్టు కానీ కవిత ఫాలో అవ్వట్లేదు కదా. కవిత ఫాలో అవ్వకుండా దయాలు, దేవుళ్ళు, లెటర్లు, మళ్ళీ జాగృతితోటి ధర్నాలు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రోగ్రామ్ తీసుకోకముందు జాగ్రత్త తీసుకోవడం, మరి అది కేసీఆర్ గారికి చెప్పి తీసుకుంటుందా, పర్మిషన్ తీసుకుంటుందా, తన సొంతంగా తీసుకుంటుందా అర్థం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే అధికారం కోసం పోరాటం నడుస్తుంది, ఆధిపత్య పోరాటం నడుస్తుంది. ఆ ఆధిపత్య పోరాటంలో తను ముందుండాలనుకుంటుంది. మరి కవిత చేస్తున్న విధానం నచ్చకనే కావచ్చు, చెప్పి చూసి కావచ్చు, ఇంకా మాట్లాడలేని. బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత తీరుపై బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన ఏంటి అసలు? బీఆర్ఎస్ బీసీలకు ఎప్పుడు ఇంతకుముందు బీసీలకు కూడా వాళ్ళు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చిండ్రు ప్రభుత్వంలో. రిజర్వేషన్ ఒకటి మటుకు తగ్గించిండ్రు. ఆ తగ్గించినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కవిత ఓన్లీ ఎమ్మెల్సీ కాదు, ముఖ్యమంత్రి కూతురు. అప్పుడు మరి కనీసం మనం పెంచకపోయినా తగ్గించొద్దు అని ఎందుకు మాట్లాడలేదు? మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఒక మహిళకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తామో, లేకుంటే మహిళలను ప్రోత్సహిస్తామో, సెకండ్ టర్మ్ కూడా మహిళా మంత్రి లేనప్పుడు మాట్లాడలేదు, మహిళా కమిషన్ లేనప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ ఉంటే మేం మహిళా కమిషన్ కావాలని మాట్లాడినాం. మా పార్టీలు ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ లో మహిళా మంత్రులు లేరా అని మేము క్వశ్చన్ చేసినాం. కానీ అప్పుడు ఏది మాట్లాడలేదు కదా కవిత. ఇప్పుడు అధికారం దిగిపోగానే, విపక్షంలో ఉండగానే ఈరోజు అన్ని మాట్లాడతాము అంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు కదా. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు కేటీఆర్, కేసీఆర్ గారు, హరీష్ వీళ్ళందరూ కూడా మరి ఏదైతే ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల మీద స్పందించడం లేదు. సొంత కూతురు, కుటుంబ సభ్యురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎందుకు మాట్లాడట్లేదు అని మీతో పాటు ప్రజలందరికీ ఉన్న డౌట్. అక్కడ బలమైన కారణాలు, స్ట్రాంగ్ రీజన్, చెప్పుకోలేని రీజన్ ఉంటేనే అది ఎవరికి చెప్పలేని పరిస్థితి కాబట్టి స్పందించట్లేదు. చెప్పుకోలేని రీజన్ అని చెప్తుంటే మళ్ళీ ఏం చెప్పుకోలేని రీజన్ అని అంటే భరత్ గారు నేను ఇట్లా చెప్తానండి, నేను కూడా ఇట్లా చెప్తాను. నేను కూడా నాకు తెలుసు, నేను ఒక ఆడపిల్లను, నాతో పాటు తెలిసింది ఒక 6గురికి. ఎట్లా చెప్తామండి? చెప్పలేని స్ట్రాంగ్ రీజన్, బలమైన కారణము స్ట్రాంగ్ రీజన్ అని నేను చెప్తుంటే మీరు చెప్పొచ్చు కదా అని అంటే నాకు కూడా కొంచెం విలువలు ఉన్నాయండి. ఎంత నేను కాంగ్రెస్ లో ఉన్నా, ఎంత కుటుంబంతో లేకపోయినా ఎట్లా చెప్పొద్దాం చెప్పండి. ఎవరికి 6గురు తెలిసిన వాళ్ళు ఎవరెవరు? 6గురు కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్, కవిత, నేను, మా పార్టీలో ఒక నాయకుడు, పెద్ద నాయకుడు. వాళ్ళకు మాత్రమే తెలుసు ఎందుకు మాట్లాడతారు అంతే. ఈ 6గురికి తెలుసు. వాళ్ళకు ఇప్పుడు మాట్లాడకపోవడం కాదు, కవిత తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ఎప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ ఏది వచ్చినా గానీ ఎందుకు కవిత తప్పు చేసినా, ఒప్పు చేసినా కవిత చేసింది ఒప్పే అని కుటుంబ సభ్యులు స్పందించడం లేదు అనడానికి స్ట్రాంగ్ రీజన్. ఓకే, ఫ్యామిలీ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మొన్న తీన్మార్ మల్లన్నకి సంబంధించి కవితపై చేసిన వ్యాఖ్యల గురించి మహిళా కమిషన్ కి జాగృతి నాయకులు ఫిర్యాదు చేశారు. కవిత విషయంపై మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి అని ఒక డైలమా బీఆర్ఎస్ క్యాడర్ లో ఉందనుకోవచ్చు. అట్లా ఎందుకు అనుకుంటారండి? ఇప్పుడు ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందండి. ఒకరు మల్లన్న నోటికి మాట్లాడితేనే రియాక్షన్ వచ్చింది కదా, కవిత చేతులకు పని చెప్పింది. ఇక్కడ ఇద్దరిది తప్పే ఉంది. మల్లన్న అది సామెత ఉంది లేదని కాదు, కానీ అక్కడ
సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు తెలంగాణ అంశం ఎంత సెన్సిటివో బీసీ అంశం కూడా అంత సెన్సిటివ్. దాన్ని ఆ సందర్భంలో మాట్లాడుకుంటూ నీకే సంబంధం సంబరాలు చేసుకుంటున్నావు అనుకుంటూ ఈ సామత మల్లన్న మాట్లాడిన దానికి కవిత దాన్ని చాలా నెగిటివ్ గా తీసేసుకొని తను హర్ట్ అయినట్టుంది. హర్ట్ అయినప్పుడు కవిత నిరసన చెప్పాలి. తీసుకోవాలా వద్దా? నన్ను చెప్పనండి భరత్ గారు, కవిత డెఫినెట్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు. హర్ట్ అయి ఉంటే మళ్ళా నాకు ఫోన్ చేసి అడగొచ్చు. మళ్ళా లైన్లకు రాని పక్షంలో నేను వెళ్ళినట్టు మండల్ చైర్మన్ గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి నాకు ఈ రకంగా వచ్చింది అని వాళ్ళ నుంచి కూడా వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెట్టవచ్చు. ఇదే ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేయొచ్చు, నిరసన తెలిపొచ్చు. ఏది లేనప్పుడు, ఎవరు సపోర్ట్ లేనప్పుడు తన ఇంటి నుంచి నిరాహార దీక్ష చేయొచ్చు. మెయిన్ గా ఒక ఆడపిల్లను నన్ను మళ్ళా ఈ రకంగా ఇట్లా మాట్లాడిండు అంటే అన్ని పార్టీలకు అతీతంగా మహిళలందరూ, పురుషులు వచ్చినా రాకున్నా మహిళలం అందరము, ప్రజా సంఘాలు అందరం మద్దతు ఉండేవాళ్ళం. కానీ దాడి చేయకుంటే మీరు మద్దతు ఉండేవాళ్ళ? డెఫినెట్ గా ఉంటామండి. ఇక్కడ నేను కూడా ఒక మహిళనే కదా, నేను కాంగ్రెస్ పార్టీ అదే మాట్లాడుతున్నారు భరత్ గారు. ఏ విషయంలో సపోర్ట్ చేయలేదు అని ఏ రకంగా అంటున్నారండి? మొన్న కూడా దయ్యాలు భూతాలు ఇష్యూ అయినప్పుడు కూడా నేను అప్పుడు కూడా మాట్లాడాను కదా, నేను కవిత చేసిన తప్పు కుటుంబాన్ని తిట్టారు కాబట్టి మీరు సపోర్ట్ చేశారు. నో 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 కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం వల్ల నేను సపోర్ట్ చేయడం కాదు. నేను కరెక్ట్ గా తప్పు ఒప్పును ఒప్పు అంటానండి. ఇక్కడ కవితను మెచ్చుకొని అక్కడ వాళ్ళని తిట్టింది అట్లని కాదు, అక్కడ ఏదో వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ జరుగుతుందని నేను మాట్లాడింది కాదు. మొన్నటి వ్యవహారంలో అవుట్ రైట్ సపోర్ట్ చేయడం కాదు. ఏంటి అని అంటే ఇప్పుడు సొంత తండ్రికి చెప్పుకోలేని పరిస్థితి వచ్చి లేఖ రాసిన అని చెప్పింది. ఆ లేఖ ఎట్లా బయటికి వచ్చింది అనేది కవిత అడుగుతుంది, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. మరి ఎవరు ఎట్లా వచ్చినట్టు బయటికి? ఆ సందర్భంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళే మళ్ళీ కుటుంబ సభ్యురాలు మాట్లాడాలంటారు కదా అండి, అన్నప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు అందరూ మద్దతు తెలిపే వాళ్ళం అన్నారు, మరి మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు అందరూ మద్దతు తెలుపలేకపోయారు? కవితకి పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతామన్నారు కదా, తెలుపలేదు కదా, మరి ఎందుకు? కవిత మాకేమన్నా చెప్పి దాడికి వెళ్ళిందా అండి? ఏం చెప్తుంది? అవును నన్ను అన్నదానికి, కవిత ప్రెస్ మీట్ చూసాం కదా, నన్ను అన్నదానికి మా వాళ్ళు పోయినరు అని. వాళ్ళేమి కిందెళ్ళి ఆఫీస్ ముందో ఆఫీస్ కిందో వెళ్ళి ప్రొటెస్ట్ చేయలేదు కదా, దాడులకు వెళ్ళినరు అనేది మనం చూస్తున్నాము, కనపడుతుంది. మరి మాట్లాడుకోకుండా దాడులకు వెళ్తే ఎవరికి చెప్పి వెళ్ళలేదు కదా, వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకొని వెళ్ళింది కదా. మరి ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసో తెలియదో మాకెందుకు దృష్టి ఉంటుందండి? మేము ఏ రకంగా మద్దతు పోతాం? కవిత ఇప్పుడు ఎట్లయితే దాడి జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిందో ముందే చెప్పాల్సింది ఉండే. ఇప్పుడు నా వెనక లక్షల మంది ఉన్నారు అన్నట్టు అప్పుడు కూడా చెప్పుకొని ఉండే. మరి నాకు ఈ రకంగా ఒక ఆడబిడ్డను అవమానం జరుగుతుంది, మరి స్పందించండి అంటే పార్టీలకు అతీతంగా అందరు స్పందించేవాళ్ళు కదా. స్పందించండి, మీరు స్పందిస్తే బాగుండేది కదా. స్పందించండి అని అడిగే కన్నా ముందే మీరు ఆడబిడ్డగా స్పందిస్తే అయిపోయేది కదా, ఎందుకంటే మాట్లాడిన వ్యాఖ్యలు అటువంటివి కదా. ఒక మాట ఇక్కడ ఒకదానికొకటి మళ్ళీ డైవర్ట్ అయిపోద్దండి. ఒక సందర్భంలో ఇది సందర్భమే, మళ్ళీ మీరు దీన్ని వేరే రకంగా చేయకండి. సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో తప్పకుండా తెలంగాణ ఇస్తా, ఇదే గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ గారు కరీంనగర్ వచ్చిన సందర్భంలో మాట్లాడారు. దాన్ని ఎన్నోసార్లు బేస్ చేసుకుని కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీనైనా బజార్కి ఏడుస్తాము అన్నారు. అది ఫ్లోలో అదొక సందర్భ ప్రకారం ఆయన మాట్లాడాల్సి వచ్చింది. అంత మాత్రాన నిజంగా బజార్కి ఈడుస్తారా? లేకుంటే ఆ మాట తీసుకొని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, నేను అప్పుడు కాంగ్రెస్ లో లేను, ఇంకా జాయిన్ అవ్వలేదు, అప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు కూడా మరి కేసీఆర్ గారి మీదకి దాడులకు వెళ్ళినరా అంటే? ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు వివిధ దేశాలలో ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా అప్పుడు దాడులు చేయమని ప్రోత్సహించరా? మరి తెలుగు రాని వాళ్ళకు కూడా ఈ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఈ రకంగా మాట్లాడిండ్రు అని దేశవ్యాప్తంగా ఉంటది కదా కాంగ్రెస్ పార్టీ. మరి అందరు వస్తే కేసీఆర్ గారు ఉండేదా ఈరోజు? నేను అది సందర్భ ప్రకారంగా జరుగుతుంటది కాబట్టి నేను దాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఒకటి ఇప్పుడు మీరు అన్నారు 6 మాత్రమే రీజన్ తెలుసు అని. సరే, ఆ రీజన్స్ ఏమన్నా ఉండను కానీ ఒక ఈ శత్రుత్వాలు ఇవన్నీ గత కొద్ది కాలంగానే శత్రుత్వాలు ఎంత ఒక 3 నెలల్లో 6 నెలల్లో, అంతకుముందు లేదు కదా. జైలు నుంచి బయటకు వచ్చే సమయానికైతే ఇంత సివియర్ అయితే లేదు కదా.
సో అవన్నీ పక్కన పెట్టి రెస్పాండ్ కాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నానండి, స్ట్రాంగ్ రీజన్ ఉందండి. నేనంటేనన్నా అన్న కూతురు, కవిత కన్న కూతురు. మరి నేను అన్న కూతురుని ఈ రోజు దూరంగా ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా, కాంగ్రెస్ పార్టీలా పనిచేసుకుంటున్నా. ఇప్పుడు కవిత కన్న కూతురు 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉంది, పదవులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంది కవితకు. ఉండి కూడా ఈ రోజు కవిత వచ్చి మళ్ళీ మామూలుగా ప్రభుత్వం లేకపోయినా మామూలుగా ఉండి పని చేసుకోలేని పరిస్థితి కవితకు ఉంది. మరి కవిత చేస్తున్న దానికి వీళ్ళు ఏది చేసినా ఓకే, నువ్వు చేసింది కరెక్టే అనే పరిస్థితి అక్కడ వాళ్ళకి లేదు. అంటే దీనికి చెప్పండి అని అంటే ఇప్పుడు నేను చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నానండి. అంత చెప్పలేని స్ట్రాంగ్ రీజన్ ఉంటాయి, అన్ని చెప్పుకోలేం కదా. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు కుటుంబం నష్టం చేసింది, నేను వేరే పార్టీలు ఉన్నా, ఇదే అవకాశం వచ్చింది అని ఎటుపడతట్టు నేను మాట్లాడలేను, చెప్పలేను కదండి. తప్పెవరిది ఈ వ్యవహారంలో? స్పందించకపోవడం కరెక్టేనా? వాళ్ళు కుటుంబం నుంచి స్పందించకపోవడం కరెక్టేనా? ఏమన్నా కానివ్వండి, ఇంట్లో ఆడబిడ్డకి మీద ఎవరైనా మాటలు అంటే సహించరు కదా, రెస్పాండ్ గట్టిగా అవుతారు కదా. అవునండి, గతంలో నాకు తెలిసి ధర్మపురి అరవింద్ విషయంలోనూ అనుకుంటా బీఆర్ఎస్ క్యాడర్ పోయి ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన నాకు తెలిసి ఏమన్నారు, బహుశా డైరెక్టో ఇండైరెక్టో ఆయన ఇంటి మీద దాడి చేశారు. అప్పుడు టర్మ్స్ మంచిగా ఉన్నప్పుడు ఒక విధంగా, ఇప్పుడు ఒక విధంగా. టర్మ్స్ మంచిగా ఉన్నప్పుడు అని అనకండి, మీకు బయటికి కనబడుతున్నప్పుడు చెడిపోయినట్టు, మీకు కనబడనప్పుడు మంచిగా ఉన్నట్టు అని అనుకోకండి. మేడిపండులాగా ఉంటుంది ఎక్కడైనా విషయము. అది బయటికి తెలిసిన రోజు ఒక రకంగా ఉంటుంది, తెలవని రోజు అన్ని బాగానే అనిపిస్తాయి. కానీ అంటే ప్రతిసారి కూడా అక్కడ జరుగుతున్న దాని యాక్షన్ కు రియాక్షన్ గా కవిత స్పందించిన దానికి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈవెన్ కుటుంబ సభ్యులు కానీ కూడా అందరూ అవుట్ రైట్ గా సపోర్ట్ ఉన్నారు. ఈవెన్ ఈరోజు మరి గతంలో ప్రతిదానికి మేమున్నాము అని వచ్చే బీఆర్ఎస్ లీడర్లు, మహిళా లీడర్లు కానీ జెంట్స్ కానీ కుటుంబ సభ్యులు పెట్టండి. మరి ఈరోజు ఎవరెందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే పార్టీ హైకమాండ్ నుంచి కేసీఆర్ శివుడు ఆదేశిస్తేనే ఏమంటారు చీమైనా గుర్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. అంతే కదండి, మీరే చెప్తున్నారు కదా. మరి అంతే కదా, మీరే చెప్తున్నారు. మరి పార్టీలో అందరు ఉత్సాహించినప్పుడు కవిత కూడా పార్టీకి అనుగుణంగా పార్టీలు ఉన్నప్పుడు ఉండాలి కదా. లేదు అంటే నీకు ఇష్టం లేకుంటే నువ్వు కాంగ్రెస్ కు రావాలనుకుంటున్నావు కాబట్టి రిజైన్ చేసి ధైర్యంగా వచ్చేసేయి. కానీ కవిత కాంగ్రెస్ రావడానికి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమందికి కవిత కాంగ్రెస్ రావడానికి కార్యకర్తలకు ఇష్టం లేదు అనేది కూడా కవిత ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వస్తానంటున్నారా? ప్రయత్నం చేసుకుంది, వాస్తవం కదండి. ప్రయత్నం చేసుకున్నారు. అవునండి, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ప్రయత్నం చేసుకుంది వాస్తవం. ప్రయత్నం చేసిందా అంటే ఆమె ముఖ్యమంత్రి కావాలని మతాన్ని వెలబొచ్చారు. అది బీఆర్ఎస్ లో ఉంటే సాధ్యమైంది, కానీ కాంగ్రెస్ లో ఎట్లా సాధ్యం ఇంతమందిని కాదని? బీఆర్ఎస్ లో కవితను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఇక్కడ ఎవరంటారు? సరే, ముఖ్యమంత్రి కాదండి, డిప్యూటీ సీఎం లేదా పార్లమెంటరీ పార్టీ లీడర్ అవుతారు బీఆర్ఎస్ లో ఉంటే. మీరే అంటున్నారు కదా కవిత ముఖ్యమంత్రి కావాలంటుంది అని. అట్లీస్ట్ పార్లమెంటరీ పార్టీ లీడర్ అది అవుతారు. కాంగ్రెస్ లో ఎట్లా పాసిబుల్? కాంగ్రెస్ మహాసముద్రం ఏ యాంగిల్ రావాలి? 11 సంవత్సరాలు అయింది మీరు జైన్, మీరు కేసీఆర్ లేదండి, మీరు కేసీఆర్ పెద్ద బిడ్డరే కదా. 11 సంవత్సరాలు అయింది. మీరు పిసిసి స్పోక్స్ పర్సన్ ఇచ్చారు, లేకపోతే ఇంకేం ఇచ్చారు? క్యాంపెయిన్ కమిటీకి ఒక కన్వీనర్ ఇచ్చారు. ఒకసారి బీఫామ్ కూడా ఇవ్వలేదు మీకు. కరీంనగర్ అసెంబ్లీ అడిగారు, పార్లమెంట్ అడిగారు, అన్ని అడిగారు. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. మీకు తెలుసు కాంగ్రెస్ మహాసముద్రం. అవునండి. సరే, కవితకు ఆల్రెడీ ఎంపీ కాబట్టి ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇంకేదన్నా ఇస్తారేమో, లేదా మాక్సిమం మంత్రి పదవి ఇస్తారేమో, కానీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పార్లమెంటరీ పార్టీ లీడర్ అయితే ఇవ్వరు కదా కాంగ్రెస్ లో విలీనం కావడానికి కేసీఆర్ కూడా అదే కారణం. విలీనం కాకపోవడానికి కేసీఆర్ లాంటి వాడే వెనక్కి తగ్గింది అదే కారణం. ఎందుకంటే హైకమాండ్ కల్చర్ దానిలో ఎవరికి వెళ్తుందో తెలియదు. అటువంటి ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకుంటుంది? నన్ను అడుగుతే ఏంటండి ఆ క్వశ్చన్ మీరు కవితను అడగాలి కదా. నేను అసలే తప్పు కాదండి, 100% రాంగ్, కరెక్ట్ అండి. కవిత కాంగ్రెస్ కు రావాలనుకున్నది కరెక్ట్. ఇప్పుడు ఖండించమనండి. ఇప్పుడు మన డిబేట్ అయిపోయాక కవిత ఖండించమని
ఆ మాటలు మాట్లాడడం కరెక్టా కాదండి, మనస్సాక్షిగా మాట్లాడాలి. మరి అట్లా అనుకుంటున్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు చేసేది కరెక్ట్ అయినా రాంగ్ అయినా నువ్వు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు ఉండాలి కదా. కాదు అని నాకు నేను సపరేట్ గా మళ్ళీ నా సంస్థ నుండి నేను సపరేట్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా మళ్ళీ మేము మాట్లాడతానని కరెక్ట్ కాదు. ఎప్పటి నుంచో లేదండి, సంస్థ ఎప్పటి నుంచో ఉందండి, సంస్థ ఎప్పటి నుంచో ఉంది. కానీ తను బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రిజైన్ చేయలేదు, ఎమ్మెల్సీగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని అంటుంది, నా నాయకుడు కేసీఆర్ అంటుంది, నా అధినేత కేసీఆర్ అంటుంది అన్నప్పుడు మరి కేసీఆర్ గైడ్ లైన్స్ ఉండాలి కదండి. ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ పార్టీ స్వాగతించదు, సంబరాలు చేసుకోదు, ఒకరు మాట్లాడడు, బయటికి రారు, ఆడోళ్ళు మగోళ్ళు. కవిత మటుకు సంబరాలు చేసుకుంటే ఈయన ఎందుకు మరి కవిత హైజాక్ చేస్తుంది అనుకున్నాడో, మల్లన్న ఏమనుకున్నాడో కానీ మల్లన్న రియాక్ట్ అయ్యిండు. ఆ రియాక్ట్ అయిన సందర్భంగా ఇదంతా జరుగుతుంది కదా రచరంబోలా. మల్లన్న కూడా లేడు కదా కాంగ్రెస్ లో. మల్లన్న కాంగ్రెస్ లో లేడండి, కానీ మల్లన్న ఒక సందర్భంలో మనం ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి భరత్ గారు. ఒక సందర్భంలో ఈ బీసీల కోసం చేసే పోరాటంలో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి ఎల్పీ ఉన్నట్టు టీఆర్ఎస్ కూడా ఉంటది కదండి, ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు కూడా అందరు చూసుంటారు, వెళ్ళి హరీష్ కు కేటీఆర్కి వెళ్ళి బీసీలకు మీరు కూడా సపోర్ట్ చేయండి అని అడిగిన సందర్భంలో మల్లన్నను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు పోతున్నాడు, జాయిన్ అవుతున్నాడు అనేది అదొకటి అన్నారు. అప్పుడు మల్లన్న ఏమన్నాడు, బీసీల కోసం అవసరమైతే నేను కల్వకుంట్ల కవితమ్మతో కూడా కలిసి పనిచేస్తా అన్నాడు. మరి అదెందుకు పరిగణనలోకి తీసుకోవద్దు? ఎందుకు అంటే కవిత ఒకవైపు బీసీల గురించి పోరాటం చేస్తుంది, మల్లన్న కూడా పోరాటం చేసిండు. మల్లన్న ఫక్తు బీసీ, ఆయన బీసీల కోసం ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రక్రియ స్టార్ట్ చేసింది. కవిత మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. ఇక్కడ బీసీఆ అని మీరు డైవర్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి అందరి కోసం చూడాల్సిన వ్యక్తి, ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఉండాల్సిన తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ ఆమె ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చారు కాబట్టి బీసీల గురించి. అవునండి, మరి నువ్వు బీఆర్ఎస్ కు రిజైన్ చెయ్యు, ఎమ్మెల్సీకి రిజైన్ చెయ్యు, బీఆర్ఎస్ కు రిజైన్ చెయ్యు, జాగృతి నుంచే మాట్లాడు. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని అంటావు, అధినేత కేసీఆర్ అంటావు, మళ్ళీ కేసీఆర్ ఏమో మాట్లాడు. ఎక్కడ ఉందా 42% రిజర్వేషన్ వద్దని అన్నారా? మరి ఎందుకు స్పందించలేదండి వాళ్ళు? ఏమని స్పందించలేదు? ఇప్పుడు కవిత సంబరాలు చేసుకున్నప్పుడు అసెంబ్లీలో గవర్నమెంట్ లో ఉంది వీళ్ళు కదా, ఇక్కడ సపోర్ట్ చేసి ఉంటే నేను స్వాగతిస్తున్నాము అనాలి. ఇప్పుడు కాదండి, సపోర్ట్ చేసినట్టయితే ఇదే కేసీఆర్ గారు అవసరమైతే సోనియా గాంధీని బజార్కి ఇడుస్తామన్న కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినాక హౌస్ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఏది ఏమైనా ఈ క్రెడిబిలిటీ ఈ క్రెడిట్ సోనియా గాంధీ గారికే అని ఆయన అంత మంచిగా ఒప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు కూడా స్వాగతించాలి. ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు, కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి ప్రయత్నించారు. అలిగేషన్ కాదండి, అది ఫ్యాక్ట్ అండి, అలిగేషన్ కాదు. ఎన్ని నెలల క్రితం? గత 6 నెలల నుంచి ప్రయత్నిస్తుంది, కానీ మాకు తెలిసింది 3 మంత్స్ ఇప్పుడు కవిత చెప్పొద్దా నేను రాను కాంగ్రెస్ కని, ప్రతిపక్షంలో ఉన్నా నేను బీఆర్ఎస్ లోనే ఉంటా, నాకే పదవి ఇచ్చినా ఏ హోదా ఇచ్చినా ఇవ్వకున్నా. ఎక్కడ తిడుతుందండి కాంగ్రెస్? ఎక్కడ తిడుతుంది? ఏం తిట్టింది? ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ రిపేర్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా తిట్టింది. ఉనికి లేదండి, ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడడం వేరు. చిత్తశుద్ధితోటి ప్రజా సమస్యల మీద ప్రజల కోసం మాట్లాడడం డిఫరెంట్. నువ్వు అధికార పక్షంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీల చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు నిజంగా కూడా సిన్సియర్ గా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఆ రకంగానే వ్యవహరిస్తారు, ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడ ఆ రకంగా లేదు కదా. అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ రాకుండా ఎవరు ఆపారు? హైకమాండ్ ఆపిందండి. కార్యకర్తలకు కూడా ఇష్టం లేదు కదా. మీకు నేనెవరండి? ఇక్కడ అక్క కాదు, నేను ఇక్కడ కాంగ్రెస్ లీడర్ కదా. ఇప్పుడు మీకు మీ చెల్లి వస్తే మీకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో వర్గాలు ఉంటాయి, రేవంత్ రెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, తర్వాత బట్టి విక్రమార్క వర్గం, ఇంకో ఇట్లా వర్గాలు ఉంటాయి కదా. మీకు కూడా కవిత వర్గం, కాంగ్రెస్ లోనే బోలెడు వర్గాలు ఉన్నాయి, ఉంటారు కదా కాంగ్రెస్ లో బోలెడు వర్గాలు కాదండి. ఎందుకు కాంగ్రెస్ కు రావడం? కవిత బీసీల కోసం మాట్లాడుతున్నావు, నువ్వు బతుకమ్మ అంటేవి, జాగృతి అంటేవి, జాగృతి అంటేనే అప్పుడు ఎజిటేషన్ టైంలో ఏమన్నారు? జాగృతి ఎందుకు పుట్టిందన్నారు? మన కళలు, కవులు, మన సంస్కారము, మన సంస్కృతుల మీదనే కదా మాట్లాడింది. మరి ఆ సంస్కృతుల్లో మరి
ఇది 2017లో వచ్చిన ఈ సామెతలు అంతకుముందు ఉండే కావచ్చు. మరి ఆ బుక్లెటో రాస్తున్నప్పుడు వద్దు ఇలా బాలేవు అని కరెక్షన్ ఎందుకు చేయలేదు కవిత? చెయ్యాలి కదా, మరి ఈ సామెతలు వద్దనాలి కదా. ఇప్పుడు మరి అవతల వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇదే చూపిస్తున్నారు కదా. రాస్తున్నప్పుడు కవితకి చాలా బుక్లు పబ్లిష్ అయితే తెలుగు దారిలో, తెలుగు అకాడమీలో. మీకు తెలియదు భరత్ గారు, కేసీఆర్ గారికి తెలియకుండా చాలా విషయాలు జరుగుతాయి పార్టీలో గాని కుటుంబంలో గాని. కానీ మిగతావన్నీ కూడా కవితకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్లలో కవితకు తెలియకుండా ఏది జరగలేదు అని తెలిసినాయండి. పార్టీలో ఉన్నప్పుడు అన్ని తెలుస్తాయి కదా, తెలియకుండా ఎలా ఉంటది? కవితకు తెలియకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలిసినంత సమాచారం తెలిసిందంత మాకు తెలుస్తుందా అండి? ఒక మాట మీరు అన్నారు, కవిత తెలియకుండా ఏం జరగలేదు. అన్నిట్లు తెలుస్తాయండి. సరే, ఇప్పుడు స్థాయి వాళ్ళకి ఆ స్థాయి తెలుస్తాయి కదా. కవిత మాటనే అంత నడుస్తే ఎందుకు ఓడిపోతుంది? నిజామాబాద్ లో 7 ఎమ్మెల్యేలు ఎందుకు కోఆపరేట్ చేయరు? కుటుంబంలో 7 ఎమ్మెల్యేలు ఒక్కళ్ళైనా గెలవాలని మీరు అడిగారు, మళ్ళీ మాట్లాడియాలి భరత్ గారు, మాట్లాడించాలి కదా. సప్లిమెంటరీ క్వశ్చన్, 7 ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్ లో ఒక్కళ్ళన్నా కవితను గెలవాలి. అదే నేను చెప్పబోతున్నా కదా భరత్ గారు. అందరిది డిఫరెంట్, ఇక్కడ కవితది డిఫరెంట్. కవిత కేసీఆర్ కూతురు, ముఖ్యమంత్రి కూతురు కాబట్టి కుటుంబంలో అయినా పార్టీలో అయినా ముఖ్యమంత్రి కూతురే కాబట్టి తను అనుకున్నట్టు నడిపించుకుంది. కానీ అక్కడ ఓట్లు వేయాల్సింది మీరు అన్నట్టు కాన్స్టిట్యున్సీకి సంబంధించి, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేయాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఓట్లు ప్రజల మన్ననలు పొందాలి కదా. అది పొందలేకపోయింది. దానికి ఎవరేం చేస్తారండి? పెద్ద పెద్దోళ్ళే కొన్ని సందర్భాలలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు ఉండి అధికారంలో ఉండి ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంది. ఇప్పటికి కూడా నేను ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఇద్దరు కూడా అడుగుతున్నారు కానీ నేను ఇక్కడ నుంచి కవితకు కూడా చెప్పదలుచుకున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఇది వరకు కూడా ఒక ఛానల్ నుంచి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పుతున్నా. మల్లన్న మాట్లాడింది సామెత పరంగా మాట్లాడింది, కవిత మనసు నొచ్చుకొని ఉండొచ్చు, అది నిజంగా కూడా సున్నితమైన మాట. ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా ఏ పార్టీలో కానీ బయట కానీ అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడొద్దు కూడా, మహిళలను నొప్పించే విధంగా మాట్లాడొద్దు. మీరు మెప్పించకపోయినా పర్వాలేదుగా నొప్పించే విధంగా మాట్లాడదు. నేను కవితకి ఇక్కడ నుంచి సూచన చేస్తున్నా, మీకు కూడా తెలియజేస్తున్నానండి. కవిత చుట్టూ ఇప్పుడు ఈ పరిణామాలను జరుగుతున్న ఈ లెటర్ వచ్చినప్పటి నుంచి కూడా కవిత చుట్టూ ఉన్న వాళ్ళే. కవిత ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి, గమనించుకోవాలి, కరెక్ట్ చేసుకోవాల్సిన అంశం ఉంది. మల్లన్న కంటే 100 టైమ్స్ అడ్డదరిద్రంగా మాట్లాడుతున్న వాళ్ళు కవిత చుట్టూ స్టిల్ ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు కవిత చుట్టూ ఉన్న వాళ్ళండి? పార్టీ వాళ్ళు అంటున్నారా, ఫ్యామిలీలో అంటున్నారా ఏంటి, ఎవరి గురించి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తున్నారు, కవిత చుట్టూ ఎవరు ఉంటున్నారు ఇప్పుడు నిత్యం? దాంట్లో ఉన్న వాళ్ళు ఇంకా నేను చెప్తే బాగోదది, కానీ కవిత కరెక్షన్ చేసుకోవాలి. ఎవరి వల్ల నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎలాంటి దరిద్ర మాటలు మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అని అంటే దీన్ని బట్టి కవిత ఒకటి అర్థం చేసుకోవాలి. వినండి భరత్ గారు, కవిత ఇప్పటికైనా ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా కమ్యూనిటీ కూడా ఉందండి. మా ఎమ్మెల్యే గారు షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఏదో సందర్భంలో అవతల పార్టీ నాయకుడు మాట్లాడిన దానికి ఒక బీసీ బిడ్డను అంటావా అని మా వీర్నపల్లి శంకర్ గారు మా కమ్యూనిటీని ఆయన ఆ వ్యక్తులను అనబోయి పొరపాటున కమ్యూనిటీ అన్నందుకు మా కమ్యూనిటీ మొత్తం దాడి చేసింది. ముఖ్యంగా శంకర్ గారి కంటే ఎక్కువ పార్టీలు ఉన్న మా మీద దాడి చేసింది. అందులో నన్ను మరీ టార్గెట్ చేసేసిండ్రు, మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు నేను మా కమ్యూనిటీ వాళ్ళని కూడా అడుగుతున్నా, కవిత మరి మన ఆడబిడ్డనే కదా, మరి మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి భయపడా మరి దేనికోసము ఎవరు కూడా మాట్లాడాలి కదా. ఈ రోజు నేనన్నా మాట్లాడుతున్నా స్టూడియోకి వచ్చి, కవిత తప్పంటున్నా, మళ్ళీ తప్పంటున్నా, మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు మాట్లాడాలి కదండి. ఇప్పుడు మీరు అడిగారు కదా, లేకుంటే మీరు మాట్లాడారా అట్లా ఇట్లా అని నేను మాట్లాడుతున్నా. నేను కవిత తప్పు అంటున్నా, ఒప్పు అంటున్నా, మళ్ళీ నదుకు తప్పు అంటున్నా. ఇద్దరి వల్ల తప్పు జరిగింది. ఈ రోజు నిజంగా సంతోషంగా ఉండి సంబరాలు చేసుకున్న టైంలో వీళ్ళిద్దరి వల్ల మొత్తం డైవర్ట్ అయిపోయింది ఇష్యూ అంతా. మరి ఇప్పుడు మా కులం వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి కూడా. మరి ఇప్పుడు కవిత దగ్గరికి వచ్చి ఎవరెందుకు మాట్లాడతలేరు, మరి ఎవరెందుకు అనట్లేదు? అంతకుముందు మల్లన్న మా కులాన్ని విమర్శించినప్పుడు చాలా మంది మాట్లాడారు. మరి సొంత తండ్రి మాట్లాడట్లేదు అని మీరు అంటున్నారు కదా, మరి కులం వాళ్ళకి ఏమొచ్చింది? ఎవరెందుకు మాట్లాడట్లేదు? మా కుటుంబంలో 1,00,000 ఉంటాయండి. మాకు తెలుసు ఇంటర్నల్ గా ఏంది అని. మరి కులానికి ఏం తెలుసు అండి? కులం వచ్చి చూస్తున్నదా? చూడనప్పుడు మరి ఎందుకు మాట్లాడాలి, ఎందుకు టార్గెట్ చేయాలి మమ్మల్ని? ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా, మరి కులం బిడ్డనే కదా. కేసీఆర్ ను నాకు తెలిసి మొట్టమొదట కులం
కులం ఓన్ చేసుకోలేదని నేను అనుకుంటాను. పార్టీ పెట్టినప్పుడు ఓన్ చేసుకోలేదు, తర్వాత గెలిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓన్ చేసుకున్నారు. అవునండి. అప్పుడు విద్యాసాగర్ రావును ఓన్ చేసుకున్నారు. అవును, నాకు తెలిసి కదా, విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు పెద్దగా వెలమ కులం విద్యాసాగర్ రావును ఓన్ చేసుకుంది కానీ కేసీఆర్ ఓన్ చేసుకోలేదు. తర్వాత విజయరామారావును ఓన్ చేసుకుంది కానీ కేసీఆర్ ఓన్ చేసుకోలేదు. ఆయన సక్సెస్ సాధించిన తర్వాత ఓన్ చేసుకుంది. జలగం వెంగళరావు గారిని కూడా ఓన్ చేసుకున్నారు. అది అంటే 78లో కంటెంపరీ కాదు కదా. అవును. సో మరి కులం తర్వాత ఓన్ చేసుకుంది, ముందు ఓన్ చేసుకోలేదు నాకు. సో మేబీ ఇప్పుడు స్టాల్వాట్ కేసీఆర్ ఉన్నారు, అవును, అంతే కదా. వెలమ కులానికి ఇప్పుడు మీరు ఈ పార్టీలో ఉన్నా సరే మీరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ కులం వాళ్ళు మిమ్మల్ని తిట్టరా ఫంక్షన్ల వాటిలో? అంటారు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని అయితే అంటారు కదా. అవునండి. సో ఆయనే మాట్లాడినప్పుడు కులం వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇంట్లో వాళ్ళు ఆయనే కుటుంబ సభ్యులు మాట్లాడినప్పుడు కులం ఎలా మళ్ళీ మాట్లాడుతుంది? మీరు అదే అంటారు ఏంది భరత్ గారు, స్ట్రాంగ్ రీజన్ ఉంది అక్కడ అని నేను చెప్తుంటే ఆ రీజన్ ఏందో తెలియకుండా ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటే దానికి మనం ఏం చేయలేదు. కాకపోతే కాంగ్రెస్ ఉన్న ఆడబిడ్డను నన్ను టార్గెట్ చేయడము, మరి అదే కవితకు ఈ రోజు మరి ఇబ్బంది వచ్చి అంటే పార్టీ తరపున మాట్లాడాలి కదా, పార్టీ వాళ్ళు కూడా తరపున ఎందుకు కాకుండా మాట్లాడలేకపోతున్నారు అంటే కేసీఆర్ గారికి భయపడే కదా. దీన్ని బట్టి కవిత ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, మా కుటుంబంలో చాలా పెద్ద కుటుంబము, 200-300 మంది ఉంటారు, మా ఓన్ ఫ్యామిలీ. మరి ఈ రోజు నేనన్నా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా కానీ ఏ ఒక్కరు వచ్చి కూడా మళ్ళా నువ్వు తప్పు చేసినావు అని ఏ ఒక్కరు వచ్చి కూడా కవిత ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు, మాట్లాడలేదు. సపోర్ట్ చేస్తున్నారు కవిత కాదండి, ఇక్కడ ఏ మహిళకైనా నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే సామెతలున్నా అది సెన్సిటివ్ అంశము, సందర్భంగా మాట్లాడిన సామెతను కొంచెం అక్కడ చూసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిందే బాలేదు అని అంటే కవిత చేసింది అంతకంటే బాగలేదు. నేను ఇద్దరిది తప్పేని అంటున్నా. ఏం చేయాల్సి ఉండే కవిత? డెఫినెట్ గా ప్రొటెస్ట్ చేయాలండి. ఏం చేయాల్సి ఉందంటే ప్రొటెస్ట్ చేయాలా? ఇప్పుడు కేసీఆర్ ప్రొటెస్ట్ చేసేందుకు అక్కడ పోయినాము. ప్రొటెస్ట్ చేయడానికి ఆఫీస్ కి పోవడం ఎందుకంటే అది దాడి చేయడానికి పోయి మళ్ళీ ప్రొటెస్ట్ అని మళ్ళీ కవర్ చేసుకోవడం ఎందుకు? ప్రొటెస్ట్ అంటే ధర్నా చౌకాడికి రా, మేమందరం వచ్చేవాళ్ళం కదా, డెఫినెట్ గా వచ్చేవాళ్ళము. మా కాంగ్రెస్ మంత్రులు, మా పిసి చీఫ్ గారు, మా పొన్నమన్న ఆల్రెడీ మల్లన్న మాట్లాడిన దానికి మహిళలను అవమానించొద్దు అని వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా. ధర్నా చౌక్ వెళ్లేవాళ్ళు ఒకవేళ కవిత కనుక ధర్నా చేస్తే అంటే డెఫినెట్ గా అండి. ఇప్పుడు మహిళగా యాజ్ ఏ మహిళగా ఏ పార్టీలు ఉన్నా బీజేపీ వాళ్ళు మహిళా కమిషన్ కనీసం నోటీసులు కూడా తీసుకోలేదు అంటున్నారు. మహిళా కమిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తీసుకోలేదంటారు. అక్కడ చైర్పర్సన్ ఉందో లేదో ఎవరికి తెలుసు అండి. లేదు, అది ధర్నా అక్కడ వెళ్లి ధర్నా చేశారు కదా, కమిషన్ అవైలబుల్ లేదని జాగృతి మహిళలు అందరూ. విచిత్రం ఏందండి, చైర్పర్సన్ అక్కడ అవైలబుల్ లేకుండా అక్కడ ధర్నా చేయడం అయితే నాకు అర్థం కాదు. కానీ చైర్పర్సన్ మరి వీళ్ళు టైం అడిగినరో లేదో, ఆమె అందుబాటులో ఉందో లేదో, ఆమె ఉన్న టైంలో వెళ్ళాలి. అంటే ఆ నిమిషంలో అక్కడ ఎవరికి సొంత పనులు ఉండవు, వీళ్ళు వస్తున్నారని ఇమీడియట్ గా పనులనే మానుకొని అక్కడ ఉంటారా అండి? ఈ రోజు కాకుండా రేపు ఇవ్వండి, మునిగిపోయేది ఏముంది? అక్కడ ధర్నా చేయడం ఏంది? చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చౌకాడ చేయండి, మళ్ళా ఇంటి ముందు చేయండి. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం జరుగుతుంది? ప్యాచప్ అవుతుందా కుటుంబంలో? సరిగా పెద్ద బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉంది, చూడాలండి. ఇప్పుడు కవిత కాంగ్రెస్ కి రావాలన్న ఇన్ఫర్మేషన్ నాకే ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటది? వెళ్ళాలని సీరియస్ గా ట్రై చేశారు కాదండి. ఇప్పుడు కష్టమైనా నష్టమైనా ఎవరైనా అది పార్టీలనే ఉండాలనుకుంటారు, తండ్రితోటే ఉండాలని అనుకుంటారు. కానీ ఇక్కడ 10 సంవత్సరాలు తండ్రి ముఖ్యమంత్రి ఉన్నంతసేపు, గవర్నమెంట్ ఉన్నంతసేపు తండ్రితోటి ఉండి అదే ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయక మళ్ళీ బీఆర్ఎస్ చేస్తే అప్పుడు కవిత కాంగ్రెస్ లోకి వచ్చి నాలాగా పనిచేసేదండి? వచ్చేదండి బీఆర్ఎస్ వదిలిపెట్టి? అప్పుడు బీసీల గురించి మాట్లాడేదండి? ఓకే, అంటే ఇప్పుడు సరే ఎవరికైనా ఆపోజిషన్ లో ఉన్నప్పుడే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీకి మాత్రం ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అనే ఆపోజిషన్ లో ఉన్నప్పుడే కదా గుర్తొచ్చింది. ఇందిరాగాంధీ చేయలేదు, నెహ్రూ చేయలేదు, రాజీవ్ గాంధీ చేయలేదు. ఆయన 2014 నుంచి 14 ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సెస్ చేయలేదు. అప్పుడు చేయలేదని కదండి ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పింది రాహుల్ గాంధీ గారే చేస్తున్నాం. మళ్ళీ మీరు రివర్స్ చేసి తప్పు పట్టే ప్రయత్నం చేయకండి. లేదండి కాదు భరత్ గారు, సెంట్రల్ లో మేము అధికారంలో లేము. మరి అదే మా ప్రియాంక గాంధీ గారు కూడా మాకు లేదే కదా, మరి ఆవిడ ఓట్లేదు కదా వేరే పార్టీకి. రాజీవ్ గాంధీ చేయలేదు, కావాలని ఆమె రాహుల్ గాంధీకి 2011లో ఆపర్చునిటీ వచ్చింది. షాడో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నా సరే ఆర్డినెన్స్ చింపి పారేశాడు. ఆయన చేయకున్నప్పుడే కదా ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ 10 ఏళ్ళు మీరు యూపీఏ 1, 2లో ఉండి కూడా
చేయలేదు, మీ చేతిలో ఇప్పుడు జనాభా లెక్క చేసింది మేమే కదండి. అంటే రాహుల్ గాంధీ కూడా చేసింది ఛాన్స్ మేమే. పోనీ తండ్రి చేయలేదు, నాయనమ్మ చేయలేదు, చేసినాక కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయడం అది కరెక్ట్ కాదు భరత్ గారు. అంటే అన్ని సంవత్సరాలు చేయకుండా ఇప్పుడు చేశాం మీరు ఎప్పుడు కదండి. జ్ఞానోదయం మీకు ఎప్పుడైంది? ఆపోజిషన్ లోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది. ఆపోజిషన్ లోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది కదా మీకు కూడా. సేమ్ కవిత కూడా అంతే, తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి? అపోజిషన్ లో వచ్చినాక జ్ఞానోదయం అయింది. ఇప్పుడు పోనీ మేము గవర్నమెంట్ రాక ముందే చెప్పాము, గవర్నమెంట్ వచ్చినాక ఇంప్లిమెంట్ చేసి చూపిస్తే కాంగ్రెస్ లో ఎందుకు జాయిన్ అవ్వలేరు? ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందని జాయిన్ అయ్యారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు మరి కాంగ్రెస్? నేను ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ డివైడ్ అయిందో, డివైడ్ అయిన తక్షణమే గవర్నమెంట్ ఫామ్ కాకముందే 2014 బిఫోర్ ఎలక్షన్ నేను కాంగ్రెస్ లో జాయిన్ అయితే అయ్యాను. నేను ఒక క్వశ్చన్ ఇక్కడ, నేను ఇప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాట్లాడితే మరి ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్నప్పుడే మీరు తిరుగుతున్నారు. అట్లా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన లైన్ కు వ్యతిరేకంగా కవితను అంటారు. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన లైన్ కు వ్యతిరేకంగా ఎందుకు పోతున్నారని చెప్పి మీరు అంటున్నారు, వేరే వాళ్ళు అంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైన్ కి వెళ్తే ఊరుకుంటారా? భరత్ గారు పవర్ చేతిలో ఉన్నప్పుడు ఎన్నో వాళ్ళకి ఇష్టమైన చేయించుకున్నట్టు ఇది కూడా చేయించే సత్తా ఉంది. చేసుకున్నారు, డెఫినెట్ గా చేసుకున్నారు, చాలా చేసుకున్నారు. మిగతా కుటుంబ సభ్యుల స్థాయిలో కనీసం 10% అన్న చేసుకున్నారా? 10% కాదు, ఈక్వల్ గా అంతకంటే ఎక్కువనే చేసుకున్నారు. నాకు ఏంటంటే అంటే చేసుకున్నాయని కవిత మీకు చెప్పాలా? బీఆర్ఎస్ లో ఉన్న జడ్పీటీసీ లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా చాలా ఎక్కువ చేసుకున్నారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి అంతా కూడా చేసుకోలేదు. ఆమె నడవలేదు 10 సంవత్సరాలు. ఏం నడవకపోయిందండి, ఓడిపోయినా గానీ. ఇప్పుడు మా పార్టీ నుంచి పోయిన బీసీ మహిళకు కవిత తీసుకున్న ఎమ్మెల్సీ ఇస్తా అని కేసీఆర్ గారు నామినేషన్ మొత్తం రెడీ చేసుకోమన్నాక అదే ఎమ్మెల్సీ కవిత తీసుకుంది కదండి. ఇంకా ఏం నడవలేదు, ఏం తక్కువైంది, ఏమైంది చెప్పండి? మరి ప్రతిసారి చేసుకుంది మీకు షో చేయడమో లేకుంటే మీకు చెప్పడం చేయాలా అండి? కవిత చేసుకున్నది, నేను ఇవన్నీ చేసుకున్నాను. నేను అనేది ఏంటి అంటే పవర్ లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి భరత్ గారు. మేము అపోజిషన్ లో ఉండి చెప్పి 42% రిజర్వేషన్ మేము అధికారంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంప్లిమెంట్ చేసినాము. అది దేశవ్యాప్తంగా చేయాలనేది మా డిమాండ్ ఉంది. ఎమ్మెల్సీ కూడా కాదండి, కేసీఆర్ గారి కూతురు ఏదైనా చెయ్యొచ్చు అక్కడ. నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు మాట్లాడినందుకు నా పదవి పోదు, నేను కూతురునే, నాకు పదవి ఉన్నా లేకున్నా ఒకటే అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు కదా. పదవి అంటే నాకు తృణప్రాయం అని. నువ్వు కూడా అట్లనే అనుకొని చేయాల్సింది ఉండే కదా. నానా ఎందుకు తగ్గిస్తున్నావు? తగ్గించకు, పెంచకపోయినా తగ్గించకు అని మాట్లాడాలి కదా కవిత. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేసింది, హైకమాండ్ అడ్డుకుంది అని చెప్పి. అవునండి. ఎందుకు హైకమాండ్ అడ్డుకుంది? కవిత అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏముందండి చెప్పండి? మరి 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఏముందని జాయిన్ చేసుకున్నారు? 10 మంది ఎమ్మెల్యేలను మేము వాళ్ళ ఇంటికి పోయి మంగళారతి బట్టి జాయిన్ చేసుకున్నది లేదు. వాళ్ళకు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు వస్తాము అని వాళ్ళు అన్నారు. బంగారు తెలంగాణ కోసం జాయిన్ అయ్యారు. బంగారు తెలంగాణ అనేది మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పలేదు. మేము బంగారు భవిష్యత్ చూపిస్తాము అని అన్నాం కానీ బంగారు తెలంగాణ చేస్తామలేదు. ఆ మాటలు చెప్పిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు. మేము అభివృద్ధి చేస్తాము, ప్రజా సంక్షేమం, మీరు కాంగ్రెస్ లో జాయిన్ అవుతా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా? మీ సోదరి కవిత ప్లేస్ లో నేను ఉంటే మటుకు అలాంటి పని చేయనండి. బీఆర్ఎస్ లోనే ఉంటారు. బీఆర్ఎస్ లో ఉండడం కాదు, తండ్రి మాట వింటారు. డెఫినెట్ గా అధికారం 10 సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేకపోగానే మళ్ళీ అధికారం కోసం ఇంకో చెట్టు నీడ చూసుకుంటాననడం అంటే అది ప్రచారం కూడా కావచ్చు కదా. ఏంటి ప్రచారం? కవిత కాంగ్రెస్ లోకి వస్తుంది అనేది ప్రచారం చేస్తారనుకోవచ్చు. ప్రచారం ఎట్లయితుందండి? ఇప్పుడు మీరే అన్ని అంటున్నారు, అంత పెద్ద మాటలు, ఇంత పెద్ద సినారో జరుగుతుంటే కూతురు గురించి కేసీఆర్ గారు స్పందిస్తలేరు అని అంటే ఎంత స్ట్రాంగ్ రీజను, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మాట్లాడతలేరు కావచ్చు. ఓకే, స్ట్రాంగ్ రీజన్ మాత్రం 6 మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. 6 మాత్రమే తెలుసు, అది చెప్పేది. కానీ ఏదో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ వచ్చింది. పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేశారు, మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ చేశారు, రమ్యారావు కూడా సపోర్ట్ చేస్తా అంటున్నారు.
నేను ధర్నా చౌక్ మీరు కూడా అంటున్నారు కదండి, ధర్నా మీరు కూడా చౌక్ వెళ్ళి అంటున్నారు ధర్నా కదా, చేసేదాన్ని మీరు కూడా అది అబ్యూజింగ్ సెంటెన్స్ వర్డ్ సెంటెన్స్ అని మీరు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు అంటే పార్టీలకు అతీతంగా ఒక మహిళపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తున్నారు. ఆ విషయంలే కదా ఇదంతా జరిగేదంతా కూడా ఆ విషయంలే కదా. సామెత లేకలేదు, సామెత ఉన్నది, కానీ మల్లన్న మాట్లాడిన సందర్భము ఇష్యూ సెన్సిటివ్ కాబట్టి, ఇక్కడ కవిత మహిళ కాబట్టి ఆ మాట్లాడింది కవితకు నెగిటివ్ అనిపించింది కాబట్టి అది నీట్ గా ప్రొటెస్ట్ చేస్తే ఏ ధర్నా చౌకునో లేకుంటే కవిత ఇంట్లో నిరాహార దీక్ష కూర్చున్నా గానీ అందరం సపోర్ట్ చేసే వాళ్ళం కావచ్చు. అప్పుడు ఏక కంఠంతో ముక్త కంఠంతో తెలంగాణ ఆడబిడ్డలు అనుకోండి, మీ దాంట్లో అన్నదమ్ములు అందరు కూడా స్పందించే వాళ్ళు. అవుట్ రైట్ గా మళ్ళీ తప్పని అనడానికి స్కోప్ ఉండేది కదండి. అంటే మాట్లాడితే దాడులు చేస్తాము అని అనడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. కానీ ఏంది ఇప్పుడు మల్లన్న ఒక ఆరోపణ చేశారు, విషయం ఏంటంటే మల్లన్న ఒక ఆరోపణ చేశారు, ఇచ్చింది మేము. అసలు వీళ్ళు ఒకరికొకరు ఎందుకు తిట్టుకుంటున్నారో ఎందుకు కొట్టుకుంటున్నారో దాడి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని అంటారు మల్లన్న. ఏ రేవంత్ రెడ్డి? ఏ రేవంత్ రెడ్డి మరి ఏ రేవంత్ రెడ్డి చెప్పండి. మరి అట్లా చెప్పండి, ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం? మరి రేవంత్ రెడ్డి అంటే ఆ పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా తెలంగాణలో. మరి మీరు ఆ రకంగా మాట్లాడడం ఏంది? ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం? నేను కాదు మల్లన్న అన్నది చెప్తున్నా నేను. మీరు రేవంత్ రెడ్డి అని అంటే అంటున్నారు. ఇది కాదు, ఇది భరత్ ఆరోపణ కాదు. అదే మా బ్రదర్ పేరు కూడా రేవంతే. మరి అందుకే మరి ఆ పేరుతో చాలా మంది ఉంటారు కాబట్టి బ్రదర్ రేవంతే, బట్ రేవంత్ రెడ్డి కాదు, పేరు రేవంతే. పేరుతో చాలా మంది ఉంటారు కదండి. మరి మీరు రేవంత్ రెడ్డి అనేసరికి మరి ఎవరు అని నేను అంటున్నా. మీరు ముందు రేవంత్ రెడ్డి అన్నారు కానీ మల్లన్న అన్నారని చెప్పలేదు కదా. మా ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం అండి? ఈ దాడులను వెనక ఉండి ప్రేరేపించే అవసరము ఆయనకేం అవసరం ఉంది? ఒక ముఖ్యమంత్రిగా ఆయన మా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారము మా అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తను తీసుకున్న కొన్ని పాలసీస్ ను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆయన పనిచేస్తున్నారు. కానీ దాడులు చేయండి అని మా పార్టీలో లేని ఆమెను ఎందుకు ప్రోత్సహిస్తారండి ముఖ్యమంత్రి గారు? ఒక్కటి చెప్పండి, సరే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత కాకుండా ఒక అక్కగా చెల్లి పరిస్థితి చూస్తే బాధ అనిపించట్లేదా? ఆమె సరే ఇప్పుడు అధికారం కోల్పోయింది, 5-6 నెలలు జైల్లో ఉంది. జైల్లో ఉండడానికి కారణం కూడా బీఆర్ఎస్ బీజేపీ ఉంటే బాగానే ఉండు కదా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటే బాగానే ఉండు. ఎందుకు జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది? కేసీఆర్ వాళ్ళకి పడకుండా పోయింది, బిఎల్ సంతోష్ను ఆ కేసులో ఇరికించాలని చూశారు. ఇవన్నీ దానికి ప్రతీకారంగా ఆమె జైలు శిక్ష అనుభవించింది. ఒక విధంగా కేసీఆర్ స్టాండ్ కూడా కారణం లిక్కర్ కేసులో. బీజేపీతో బాగుంటే ఆమె జైలుకు వెళ్లేది కాదు. ఆయన తలుచుకుంటే గనక ఖచ్చితంగా ఆగేదేమో, జైలుకు వెళ్లకుండా కాంప్రమైజ్ అయితే గనక ఆగేదేమో. కాంప్రమైజ్ కాకపోవడమో మరి రాజకీయ కారణాలు. సరే ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె తన వేలో తను ఒక పోరాటం, ఎందుకంటే జాగృతి అప్పుడు 2-3 సార్లు రద్దు చేశారు జాగృతి చేస్తే. సో సొంతంగా తన టీం ఒకటి ఉండాలి, తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అంతే కదా. పెద్దనాన్నతో విభేదించలేదు. అక్కడ సిస్టమ్ అక్కడ జరుగుతున్న దాన్ని నన్ను కంప్లీట్ చేయండి. ఓన్లీ ఒక పర్సన్ వల్ల సిస్టమ్ దెబ్బతింటుంది, నాకు ఇబ్బంది అవుతుంది చెప్పలేదు. అందుకని నేను అవుట్ రైట్ అని కాంగ్రెస్ లేదు కదా. అదేనండి సిస్టమ్ తో ఆమె కూడా విభేదించి బయటికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. ఆమె ప్రయత్నం ఏదో చేస్తున్నారు కదా. తండ్రి నుంచి ఏం ఫండింగ్ తీసుకోవట్లేదు, ఆమె ఖర్చు పెట్టుకుంటారు. జాగృతి అయినా లేకపోతే ఇప్పుడు ఈ ఫ్రంట్ అయినా లేకపోతే జిల్లాలైనా ఆమె ఖర్చు ఆమె పెట్టుకుంటారు. దానికంటూ అది చేసుకుంటారు. సొంతంగా ఒక ఐడెంటిటీ ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరే అంటారు కదా మహిళలుగా, పితృస్వామ్య వ్యవస్థ, ప్యాట్రియార్కీ సొసైటీ, కొడుకులకున్నంత హక్కులు బిడ్డలకు ఉండవు, ఇట్లా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. సో చూస్తే బాధ అనిపించట్లేదా ఈ సిచ్యువేషన్? ఎంచుకున్నది ముళ్ళబాట కదా, కష్టమైన బాటనే కదా. కేసీఆర్తోనే ఉన్నదనుకోండి, ఏం మాట్లాడకుండా, మీరు అన్నట్టు ఏం మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్సీఓ ఎంపీఓ అవుతుంది, మంత్రి కావచ్చు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కావచ్చు, లోక్సభ పక్ష నేత కావచ్చు కదా. సరే ముఖ్యమంత్రి కాకపోవచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా అది డిసైడెడ్. కేటీఆర్ ఇస్ ఫ్యూచర్ అన్నది కాకుండా ఏదో ఒకటైతే ఖచ్చితంగా మంచి ప్రామినెన్స్ ఉండేది కదా. మీరు అన్నారు 10 సంవత్సరాలు చాలా వర్క్ చేసుకుందని. అదన్నీ కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ వస్తే వచ్చే పరిస్థితి ఉంది.
అని అనుకున్నప్పుడు ముళ్ళబాటను ఎందుకు ఎంచుకుంది? ముళ్ళబాటను ఎంచుకున్నందుకు మీకు బాధ అనిపించట్లేదా? ఇప్పుడు పొలిటికల్ డెసిషన్స్ అనేది ఎవరికి ఏ రకమైన సిచ్యువేషన్స్ తోటి ఏ రకంగా వెళ్తాయి అనేది ఆ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. 10 సంవత్సరాలు ఉద్యమం అప్పటి నుండి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా కవిత ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా నడిచింది, నడిపించుకుంది. ఒకే ఒక ఇష్యూ లిక్కర్ అనేది, దాన్ని ఒక వ్యక్తి కవితను వేరే రకంగా డైవర్ట్ చేసేసరికి దాంట్లో ఇరుక్కొని శిక్ష అనుభవించింది కవిత. కానీ ఇరికిచ్చినోడు ఈరోజు సేఫ్గానే ఉన్నాడు. కనీసం ఎవరైతే ఏ వ్యక్తి ప్రోద్బలం వల్ల, ఏ వ్యక్తి నీచ నికృష్ట ఆ దుష్టమైన మనిషి వల్ల కవిత ఇబ్బందుల పాలై జైలు జీవితము, ఇక్కడ ఎంతో రాణిలాగా ఉన్నామే జైలు జీవితం గడిపొచ్చిన ఆమె, మరి ఈరోజు ఆ వ్యక్తి మల్లన్న వల్ల కవిత ఈరోజు ఇంత బాధపడి ఇంత జరుగుతుంటే కూడా ఆ నీచుడు కనీసం నేనున్నా అని కూడా బయటికి రావట్లేదు. అంటే దీన్ని బట్టి కవిత అర్థం చేసుకోవాలి ఏ రకంగా మనుషులు ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ నీకు ఇబ్బంది వచ్చిన రోజు ఈరోజు మళ్ళీ వాళ్ళ స్వార్థం ఏ రకంగా ఉంది, కనీసం మీడియా ముఖంగా రావట్లేదు, కవిత ఇంటికి రావట్లేదు, కనీసం ఒక మనిషిగా కూడా మద్దతు తెలపట్లేదు ఆ నీచని కృష్ణుడు. మరి కవితకి ఈరోజు ఆ దుస్థితి, ఆ పరిస్థితి వచ్చినందుకు, నిజంగా కూడా నమ్మినందుకు కవితకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఒక మహిళగా కానివ్వండి, ఒక అక్కగా కానివ్వండి, ఈరోజు జరుగుతున్న పరిణామాలకు వాస్తవంగా కూడా చాలా డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది అండి. మాట్లాడలేదు కానీ నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి వాడు చెప్పిన దానికి ఈ రోజు నువ్వు ఎంత సఫర్ అవుతున్నావు, ఎంత ఇబ్బంది పడుతున్నావు, కనీసం అది వదిలేయండి కాదు, మీరు వినండి. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా కదండి నేను, కవిత అది తప్పే అంటున్నా, మళ్ళీ ఫ్యాక్ట్స్ అన్ని మాట్లాడుతూనే ఉన్నా కదండి. చెప్తున్నా కదా, నిన్న మల్లన్న మీద దాడి చేయకుండా వేరే రకంగా ప్రొటెస్ట్ చేసి ఉంటే నేనేంటండి మహిళలందరూ కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బయటికి చెప్పలేకపోతున్నారు కానీ చాలా మంది కూడా అంటున్నారు, అటు అంటున్నారు ఇటు అంటున్నారు, 2 రకాలుగా అంటున్నారు. ఈ రోజు తను ఏ వ్యక్తి వల్ల అయితే ఇబ్బందులు ఎదురైందో, కుటుంబ సభ్యుని వల్ల, ఆ శకుని గాడి వల్ల జైలు పాలైందో ఆ వ్యక్తే ఈ రోజు అవుట్ రైట్ గా మద్దతు. మీ పగను వేరే వాళ్ళకి అంటగడుతున్నట్టు, నా పగని వేరే వాళ్ళకి అంటగట్టడం ఏంటండి? మరి చెప్పమనండి. కవిత వచ్చి మా అక్క చెప్పింది తప్పు, వాడు కరెక్టే, క్లీన్ చిటే, క్లియరే, నేను వాడి వల్ల ఏమి లిక్కర్ స్కామ్ లకు పోలేదు, వాడు చూపించిన దారి కాదు ఆ దారిలో పోయే ముళ్ళబాట అయింది అని ఎందుకు చెప్పమనండి? కవితను చెప్పమనండి. రమ్యారావు పగ అనకండి ప్లీజ్. అట్లా మీరు ఈ రోజు కవితకు పరిస్థితి వచ్చింది కూడా వాడి వల్లేనండి. వాడి వల్లే కవితకి ఈ రోజు పరిస్థితి వచ్చింది. వాడు ఈ రోజు కేసీఆర్ గారి నీడల సేఫ్ సైడ్ ఉన్నాడు, కవిత ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అగ్గమ గోచరం బయటకు వచ్చింది తన వల్లే, ఈ రోజు కవితకి ఇబ్బంది వచ్చింది తన వల్లే అంటారు. డెఫినెట్ గా అండి. ఈ రోజు ఇద్దరము ఇంటి ఆడబిడ్డలము ఆగమైపోయి, పరాయోడి వల్ల ఈ రోజు ఆగమైపోయి, నేను పార్టీలా కవిత అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఏ పార్టీలో ఉందో అర్థం కాకుండా అయోమయంలో ఈ పరిస్థితి దాపురించింది. ఫైనల్ గా ఏం జరుగుతుంది ఏ విషయంలో? అంటే ఇప్పుడు కవిత విషయంలో మీ ఉద్దేశం నెక్స్ట్ 3.5 years ఫైట్ చేయాలి, కాంగ్రెస్ లోకి రావాలనుకుందని మీరు అన్నారు. అవునండి. రాకుండా హైకమాండ్ అది చేసిందని మీరు చెప్తున్నారు. ఫైనల్ గా బీఆర్ఎస్ లో కంటిన్యూ మళ్ళీ ఫ్యామిలీ ఒకటైపోతుందా? ఎక్కడ కనిపిస్తుందండి ఆ పరిస్థితి? ఎక్కడ కనిపిస్తుంది? కనిపించట్లేదు కదా. అంటే తండ్రిగా కేసీఆర్ తర్వాత అయినా దగ్గర తీసుకోరా? దగ్గర తీసుకోవాలన్నప్పుడు మనం కూడా కొంచెం పరిస్థితులకు అనుగుణంగా, ఆయన వెలువోవాలనట్లేదు, పరిస్థితులకు అనుగుణంగా కొంచెం సంయమనంతో ఉండాలి కదండి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయేది ఏమీ లేదు. రమ్యారావు అయినా బ్లడ్ కేసీఆర్ది మొండితనం ఉంటుంది కదా, మీరు కూడా అంతే కదా. ఒకసారి ఏది ఫామ్ హౌస్ కు ఒకసారి రానివ్వకపోతే మళ్ళీ 11 ఏళ్ళు అడుగు పెట్టలే. ఇంకా నా రూట్ సపరేట్ అని మీరు పోయినారు. నేను కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి పని చేసుకుంటున్నాను. అది చేసుకుంటారు, మళ్ళీ పోలే కదా. మళ్ళీ పోయేందుకు ప్రయత్నం చేశారా? చేయలే కదా. చేయలేదు.
సేమ్ మీరు ఇప్పుడు మీరు మరి కేసీఆర్ కవిత కూడా అట్లనే అన్నం నాకు లేక- బీఆర్ఎస్ పార్టీ వద్దు, కేసీఆర్ అన్నం- నాకు ఈ ఎమ్మెల్సీ వద్దు, కేసీఆర్ బీఆర్ఎస్ అన్న నుంచి వచ్చిన కూతురే ఈ వినండి విధంగా వినండి చేసినప్పుడు- భరత్ గారు, కేసీఆర్ అన్న కూతురే ఆ ఒక విధంగా మాట వినండి చేసినప్పుడు- భరత్ గారు, మీరు అడిగింది మీరు చెప్పింది నేను విన్నప్పుడు అవును నాకు అక్కడ ఇబ్బంది అయింది, అక్కడ సిస్టమ్ గందరగోళంగా ఉంది, నాకు నచ్చలేదు, నేను బయటికి వచ్చేసిన అయిపోయింది. అట్లనే కవిత కూడా అక్కడ తనకి ఇబ్బంది అవుతున్నప్పుడు, తనకు కోరుకున్నది జరగనప్పుడు ఆ ఎమ్మెల్సీ తోటన్నా వచ్చేసి లేదంటే రిజైన్ చేసినా రా, కానీ ఇటు కాకుండా అటు కాకుండా ఉండి ఇప్పుడు ఈ మా పార్టీ చేస్తున్న దాన్ని మాట్లాడడము అనేది అది ప్రజలు ఏ రకంగా కరెక్ట్ అనుకుంటారండి? ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సేమ్ బ్లడ్ కదా, కేసీఆర్కి ఎంత మొండి పట్టుదల ఉంటుందో కేసీఆర్ కూతుర్లకు అంతే ఉంటుంది. మీరే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో కవితకు కూడా మొండి పట్టుదల ఉంటుంది అని నేను అంటున్నా. ఉండనియండి, ఇక్కడ వద్దని ఎవరంటున్నారండి? మొండి పట్టుదల ఎట్లుండాలి? ఇక్కడ మొండి పట్టుదల కూడా కనబడతలేదు, అవకాశవాదం లెక్క కనబడుతుంది. మొండి పట్టుదల అన్నప్పుడు అవుట్ రైట్ నువ్వు వద్దనుకున్నప్పుడు నా పని నేను చేసుకుంటానే నాలాగా ఉండాలి, మంచైనా చెడ్డైనా ఉండాలి. ఇప్పుడు మీరే అన్నారు కదా 11 ఏళ్ల నుంచి నాకు ఏమి ఇస్తలేరు అయినా నేను ఓపికతోటి ఉన్నా, ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ రాకపోయినా నేను ఇక్కడనే ఉండేదాన్ని, కాంగ్రెస్ లోనే ఉండేదాన్ని. మరి కవిత కూడా అట్లా అవుట్ రైట్ గా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదండి. ఇక్కడ మొండి పట్టుదల ఎక్కడ కనపడుతుంది? ఇటు అటు రెండు పడవ మీద ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి అంటే మనతో పాటు అద్దంకి దయాకర్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. బనకచెర్ల ఇష్యూ మీద నెక్స్ట్ డిస్కషన్ ఉంది. సో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఒకవేళ రెడీ ఉంటే వాళ్ళు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మీ వింటున్నా, నేను మొత్తం మీ విశ్లేషణ అంతా వింటున్నా. నా విశ్లేషణ కాదు, రమ్యారావు గారి విశ్లేషణ ఇదంతా కూడా. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఫ్యామిలీ ఇన్సైడర్ అంటే మీ యాంకరింగ్ ద్వారా వాళ్ళందరి విశ్లేషణ వింటున్నా. చెప్పండి, ఏంది ఎట్లా చూస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది ఈ పరిణామాల్ని? ఏ విషయం అంటారు? అదే కవితకు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీ రియాక్ట్ కాకపోవడం. ఇవన్నీ పర్సనల్ విషయాలంటే మేము ఎందుకు అన్ని మాట్లాడతాం అంతే. అంటే మొత్తం ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఎజెండాలు అందులో అన్ని రకరకాలు ఉన్నాయి. అదేం ప్రజలకు సంబంధించినవి కావు. కానీ అంటే ఆ కామెంట్స్ గానీ మళ్ళీ మల్లన్న మీద దాడి గానీ మోరల్స్ అనేది ఎప్పుడో వదిలిపెట్టింది. అందరూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ముఖ్యమంత్రుల స్థాయి నుంచి కింది వరకు అందరూ కూడా అబ్యూజింగ్ మాట్లాడారు. అంతకుముందున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఇక వాళ్ళు మాట్లాడినాక కింది వాళ్ళు మాట్లాడరా, కింది వాళ్ళు మాట్లాడినాక మీడియా వాళ్ళు మాట్లాడరా, అందరూ మాట్లాడుతున్నారు. దానికి ఎక్కడ లిమిట్ ఉన్నది? ఇప్పుడు ఎవరికన్నా ఒక ఏళ్ళు నిలిస్తే 4 ఏళ్ళు వాళ్ళకి నిలిపిస్తాయి. కాబట్టి మోరల్స్ అనేది అందరు పాటిస్తేనే అవుతుంది తప్ప కనీసం వాళ్ళు పాటించకపోయినా మిగతా వాళ్ళు నేనన్నా పాటిస్తే అవుతుంది. అంటే కాదు. ఇవన్నీ చర్చ ఎట్లుంటాయంటే ఓ డెవలప్మెంట్ విన్నో ఓ వెల్ఫేర్ విన్నో చర్చ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కొరకు విన్నట్టే ఉంటది. ఇప్పుడు ఆ దాడి చేయడం కానీ పత్రికల మీద, పత్రికలు కూడా అన్లిమిటెడ్ గా ఏది పడుతుంది, మీడియాల యూట్యూబ్లు కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మీద ఇష్టం ఉన్నట్టు ఆధారం లేకుండా చేయడం కానీ మాట్లాడడం కానీ వ్యక్తిగతమైన శిలాన్ని హననం చేయడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్. మీడియా కూడా కరెక్ట్ కాదు, అవి కరెక్ట్ కాదు. వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడి దాడులు చేయడం కరెక్ట్ కాదు. దీనికి లీగల్ గా ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని కంట్రోల్ చేయాలి. ప్రభుత్వాలు కూడా చేయకపోతే ఎటు నడుస్తుంటాయి, ఇదే విధంగా నడుస్తుంటాయి. అంతే. నువ్వెంత అంటే నువ్వెంత నువ్వు అప్పుడు చేసినా నేను ఇప్పుడు చేస్తున్నా, ఇంతే నడుస్తుంటది. ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంతే. ఓకే 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 థ్యాంక్ యూ రమ్యారావు గారు. అదేవిధంగా నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఉండండి. నెక్స్ట్ బనకచెర్ల టాపిక్ మీద డిస్కషన్ ఉంది. సో స్పందన, ఓవరాల్గా 3 days అయింది కేసీఆర్ ఫ్యామిలీ అయితే సైలెంట్గా ఉంది ఈ విషయంలో. వేరే విషయాల మీద మాట్లాడుతున్నారు కానీ దీని మీద అయితే మాట్లాడట్లేదు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది. ఆమె అయితే ఇవాళ కూడా ట్వీట్ చేశారు, మేడిగడ్డ విషయంలో కేసీఆర్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారని. తండ్రి విషయంలో మాత్రం అవుట్ రైట్ గా సపోర్ట్ ఉంటున్నారు. ఈవెన్ కేటీఆర్ కు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆమె రెస్పాండ్ అయ్యారు. చూద్దాం, అంటే ఇది కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు కదా, కాలమే గాయాల్ని మాన్పుతుందని. సో ఏ కుటుంబం అయినా బాగుండాలని మనం కోరుకుంటాం అంటే కదా. అది రమ్యారావు గారైనా కవిత అయినా కుటుంబంలో డిఫరెన్సెస్ పాలిటిక్స్ పక్కన పెడితే ఆ కుటుంబం అయితే బాగుండాలి. రాజకీయాల్లో డిఫరెంట్ పార్టీస్లో వాళ్ళు ఉండొచ్చు. ఏ తండ్రి బిడ్డ అయినా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి, అందరూ మంచిగా ఉండాలని మనమైతే మన తరపు నుంచి కోరుకుందాం. చూద్దాం, కాలం వాళ్ళ
తండ్రి కూతుర్ల మధ్యనో లేకపోతే అన్న చెల్లెల మధ్య వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సెటరేట్ చేసి అంతా కుటుంబ పరంగా, రాజకీయ పరంగా నేను అన్ను, రాజకీయ పరంగా అది వాళ్ళ దాళ్ళు వాళ్ళ ఇష్టం, అవన్నీ కూడా సెట్ కావాలని మనమైతే కోరుకున్నాం. రైట్ రైట్.